హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన బడా గణేష్ యొక్క వర్క్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఏమేమో అయితే వర్క్ జరుగుతుందో ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. మన గణేష్కి అయితే కర్రలు వెల్డింగ్ వర్క్కు ఐరన్ రాడ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుండి అయితే మనకు ఖైరతాబాద్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వినాయకునికి కావాల్సిన కర్రలు అయితే మరి అలాగే ఐరన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడే అయితే మన DCM నుండి అయితే ఐరన్ రాడ్స్ అయితే దించడం అయితే జరుగుతుందండి. పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా 8mm 10mm రాడ్స్ కూడా అయితే ఐరన్ అయితే రావడం జరిగింది. వాటిని అయితే కిందికి అయితే దించుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని అయితే వినాయకుని ఆకారం తయారు చేయడానికి అయితే సైడ్లో అయితే వెల్డింగ్ చేయడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ పెద్దగా ఉన్న 2 రాడ్లను అయితే ఒకటైతే వినాయకునికి బ్యాక్ బోన్గా అయితే ఒకటి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి అయితే కింద బేస్ అనేది స్ట్రాంగ్ ఉండడం కోసం అయితే మరి ఒకటైతే కింద వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఎప్పుడైతే వినాయకుడు రెడీ అవుతాడా అనేది ఒక క్యూరియాసిటీతో అయితే ఉన్నాను. కరెక్ట్ ఈ రోజుకైతే 86 డేట్ అయితే వినాయకుని పండుగకి అయితే రోజులు ఉన్నాయి. 86 డేస్లో ఎంత త్వరగా చేస్తారో చూడాలి. ఇక్కడనే మీరు ఇప్పుడు చూస్తున్న కారణం అయితే వినాయకుడిని అయితే ఫస్ట్ గద్దె అయితే వెల్డింగ్తో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మనకు ఐరన్ రాడ్స్తో పాటు కర్రలు కూడా అయితే రావడం జరిగిందండి. ఈ కర్రలను ఏం చేస్తారంటే మన వినాయకుని తయారు చేసే వెల్డింగ్ వర్క్ చేసేదానికి చుట్టూగా అయితే వినాయకునికి అయితే చుట్టూరంగా సపోర్ట్గా అయితే కర్రలను అయితే చుట్టూ అయితే కట్టడం జరుగుతుంది. దాదాపుగా ఒక 73 ఫీట్స్ అయితే వినాయకుల పైకి వినాయకుని డిజైన్ వేయడం కానీ రంగులు వేయడానికి కానీ అయితే చుట్టూ అయితే ఈ కర్రలను అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఐరన్ వర్క్ చేస్తూ పాటు చుట్టూరంగా అయితే ఈ కర్రలను అయితే హైట్గా అయితే కట్టడం జరుగుతుంది. ఈ కర్రల సహాయంతో ఆ వినాయకుని ఐరన్ వర్క్ కానీ కలర్ వర్క్ కానీ వినాయకుని డిజైన్ కానీ ఏదైనా కానీ ఈ కర్రల సహాయంతో పైకెక్కి అయితే మనకు వినాయకుని అయితే తయారైతే చేయడం జరుగుతుంది. ఈ కర్రలు వెల్డింగ్ వర్క్ అయితే ఈ రోజు నుండి అయితే డే అండ్ నైట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. మనం అయితే ఇక్కడనే వినాయకుడిని అయితే ఒక పెద్ద గద్దె అయితే కట్టి అయితే దాని మీదకి వెళ్ళి అయితే వెల్డింగ్ వర్క్ అయితే వినాయకుని ఆకారంలో అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఆ వెల్డింగ్ వర్క్ చేసిన దాని మీదకి వెళ్ళి మనకు కలర్తో పాటు డిజైన్ అయితే చేస్తూ ఈ పైకి 69 ఫీట్లు ఈ సంవత్సరం 72 సంవత్సరంలో 69వ అడుగు 5 తలలతో అయితే వినాయకుని అయితే ఇక్కడైతే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ అయితే ఈ కర్రలు కానీ ఐరన్ రాడ్స్ అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే అయితే వర్క్ అయితే వెంటనే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడైతే వర్కర్స్ కూడా చాలామంది అయితే వచ్చిళ్ళు. వాళ్ళైతే తొందర అయితే మెటీరియల్ అయితే ఐరన్ రాడ్స్ కానీ కర్రలు అనేది దించేసి వర్క్ అయితే ఎవరి వర్క్ వాళ్ళైతే వెంటనే అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసి ఈ వర్క్ అయితే చేస్తున్నారు. వర్కర్స్ కూడా చాలా అయితే ఫాస్ట్ అయితే ఉన్నారు. ఒక మెటీరియల్ ఈజీగా క్యారీ చేయడానికి అయితే ఈజీ ప్రాసెస్లో అయితే తొందరగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఐరన్ రాడ్స్ కూడా త్వరగా అయితే కట్ చేసి అయితే మనకైతే ఈజీ ప్రాసెస్ అయితే చెప్పారు. ఈసారి అయితే వినాయకుడి రూపం సంకటహార పంచముఖ గణపతి ఆకారంలో అయితే మనకైతే వినాయకుడు అయితే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మన బడా గణేష్ యొక్క విగ్రహం వర్క్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయింది కాబట్టి మనకైతే ప్రతిరోజు అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వర్క్ ఎంతవరకు జరిగిందైతే మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఒక లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ వస్తాను.